ఈ మధ్యన బీజేపీలోకి చేరితే వాషింగ్ మిషన్లో చేరినట్టే సర్ఫ్ ఎక్సెల్, నిర్మా అని అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఏది కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు, చేర్చుకున్నాక కేసులు మాఫీ అవుతున్నాయనేటువంటి అంశం పైన అజిత్ పవార్ నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, నన్నేమీ వాషింగ్ మిషన్లో వేయలేదు, నాపై మోపిన కేసుల దర్యాప్తు కొనసాగుతున్నది, బీజేపీతో జట్టు కట్టాక కేసులేవి ఎత్తేయలేదు, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టినటువంటి అజిత్ పవార్ మహారాష్ట్రలో నీటిపారుదల కేసులో నాపై విపక్షాలు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలే. ఇప్పుడుపై నాపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతలు అందరితోనూ గతంలో కలిసి పనిచేశా, నాపై ఇలాంటి ఆరోపణలు ఆనాడు చేయలేదు, ఇప్పుడు వారితో లేను, అందుకే నాపై ఆరోపణలతో బురద జల్లుతున్నారు. వాషింగ్ మిషన్లో బీజేపీ వేసి ఉతికేసింది అనేది అవాస్తవం. ఇరిగేషన్ కేసులో నాపై కేసులు ఏవి ఎత్తేయలేదు, కేసులు అలాగే ఉన్నాయి, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది అని ఆయన ఓపెన్గా చెప్పేసిండు. అంటే బీజేపీలో చేరినటువంటి ఇతర పార్టీ నాయకులు, ఎన్డీఏతో జతకట్టినటువంటి నాయకులపైన కేసులు ఎత్తివేయడం లేదు, ఆ దర్యాప్తులు కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఈరోజున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైవ్లో ఉన్నప్పుడు కామెంట్ చేయడం ద్వారా 10 మందికి రీచ్ పెరుగుతుంది. స్టే ట్యూన్ టు